జీవితము ఉదయకాల సమయంలో ఒక ఎండిన జీవితంగా ఉందేమో. యు మే బి స్ట్రగ్లింగ్ ఇన్ యువర్ లైఫ్. ఒకవేళ నీ జీవితంలో ఆశీర్వాదం అయితే ఉందండి, ఆశీర్వాదం దేవుడు ఇచ్చినట్లే అనిపిస్తుంది, కానీ సంపూర్ణత లేదు, పరిపూర్ణమైన ఆనందము లేదు, పరిపూర్ణమైన సమాధానము లేదు. భౌతిక సంబంధంగా ఒక బిల్డింగ్ ఉంది మేము ఉండడానికి, నా భర్త అయితే ఒక ఉద్యోగం చేస్తున్నాడు, పిల్లలైతే ఉన్నారు, కానీ నిజంగా ఆత్మీయంగా మేము దేవునిలో లేము. పరిపూర్ణమైన దీవెన మేము పొందుకోలేకపోతున్నాం. ఏదో భూ సంబంధంగా కొంత ఆశీర్వదించబడ్డాం, కానీ పర సంబంధంగా మా జీవితంలో సంపూర్ణమైన ఆశీర్వాదము లేదు. వీఆర్ నాట్ ఏబుల్ టు వాక్ విత్ ద లార్డ్, వీఆర్ నాట్ హ్యాపీ, వీఆర్ నాట్ ఏబుల్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఎవ్రీ డే. ప్రతిదినం దేవునిలో ఆనందించలేకపోతున్నాం, కుటుంబంగా దేవుని సేవించలేకపోతున్నాం. ఇంకా ఎండిపోయిన స్థితి, ఇంకా ఫలించలేని స్థితి మా జీవితంలో ఉంది అని నీవు తలస్తూ ఉన్నట్లయితే జీవితము నీకు నాకు ఒక చక్కని ఇన్స్పిరేషన్, నీకు నాకు ఒక చక్కని ప్రేరణ. దేని కొరకంటే దేవుని అడగడము నేర్చుకోవడానికి. హల్లెలూయా. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు అడుగకనే పొందకయున్నారు, మీరు అడుగకనే పొందకయున్నారు. యు హ్యావ్ నాట్ బికాజ్ యు ఆస్క్ నాట్.